అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఫిబ్రవరి 27వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వారి శుభ పరిణామాల అశుభ పరిణామాల ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలను వారు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు పరిహారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి దినఫలాల ప్రకారం రేపటి రోజున వీరికైతే ఎంతో కీలకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో ఇద్దరు వ్యక్తుల వలన కీలకమైనటువంటి వారు చేసేటువంటి కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా మీ జీవితంలో విపరీతంగా చోటు చేసుకోబోతున్నాయని అయితే తెలుసుకోవాలి. మీ జీవితంలో మీ తలరాతను మార్చేటువంటి ఒక సంఘటన రేపటి రోజున అయితే జరగబోతుంది. అందరికంటే ముఖ్యంగా మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల వలన మీ జీవితం అనేది ఒక మలుపు తిరగబోతుంది. రేపటి రోజున ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లు లేదా వారి యొక్క ప్రభావం వలన మీరు ఎంఎల్ అనేటువంటి అక్షరాలతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తులను అయితే మీరు గమనించుకోవాలి. అలాగే అసలు ఈ ఎంఎస్ అనేటువంటి వాళ్ళు ఎటువంటి వ్యక్తులనైతే వారి వల్ల మీకు అదృష్టం కలగబోతుందా లేదా భయపడాల్సిన అవసరం ఏదన్నా ఉందా అనేదైతే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా లేదని అయితే చెప్పుకోవాలి. ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా మాత్రం మీ జీవితం అనేది రకరకాల మలుపులు అయితే ఖచ్చితంగా తిరగబోతుంది. ఈ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులను కూడా తీసుకురాబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారికి చంద్రుడు చాలా బలంగా కనబడుతున్న దీనివల్ల వీరి యొక్క మనసు అంతేకాకుండా వీరి యొక్క ఆలోచనలు మీ యొక్క బంధాలన్నీ కూడా ఒక కుదుపుకు లోనవుతాయి. అసలు ఈ ట్విస్ట్ ఏంటంటే కనుక ఈ యొక్క గ్రహాల ప్రభావం కన్నా కూడా గ్రహాల పరిస్థితి మోసుకొచ్చే ఆ ఇద్దరు వ్యక్తులు ఎం అండ్ ఎండ్ అని వాళ్ళకైతే ఒక అనుమానం వచ్చి ఉంటుంది. అంటే నా లైఫ్లో ఎం అనేటువంటి ఒక పేరుతో ఉన్నారు, అలాగే వి అనేటువంటి పేరుతో ఉన్నారు, కానీ కంగారు పడకండి, మీ వల్ల వారికి జరగబోయేది మంచి చెడు అనేది ఇప్పుడైతే క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం. ఈ అక్షరాలతో మొదలైన వ్యక్తుల వలన వీరి యొక్క వ్యక్తి జీవితంలో ఒక ప్రధానమైన పాత్ర అయితే పోషిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అత్యంత కీలకమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క జీవితంలో ఇక్కడ వ్యక్తిగత స్థాయిలో కూడా కనుక చూసినట్లయితే కనుక ఈ ఎం అనేటువంటి వ్యక్తి మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేదా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీరు ఎంతగానో బాగా అభిమానిస్తున్న ఒక నమ్మకమైన వ్యక్తి కూడా కావచ్చు. అటువంటి వ్యక్తి వల్ల ఈ విధంగా అయితే ఉండడం అనేది రేపటి రోజున మీరు నమ్మినటువంటి స్నేహితుడు కూడా చాలా కావచ్చు. అయితే ఎంతైనా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కనుక రేపటి రోజున ఈ ఎం అనే వ్యక్తి గల ఒక నిజం కూడా భయంకరమైనటువంటి నిజం కూడా తెలియబోతుంది. ఇది మీకు మొదట ఎంతో కోపాన్ని తెప్పించినా కూడా వీరి ఇంతగా నమ్మానా, వీరిని నేను నమ్మిందని బాధపడవచ్చు. ముఖ్యంగా ఆఫీస్లో పనిచేసేటువంటి వారికి ఎం అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి సహోద్యోగిగా కావచ్చు, చిన్నపాటి ఇబ్బందులు కూడా కలగవచ్చు. వారు మీ మీద లేనిపోని నిబంధనలు కూడా మోయపెట్టడానికి ఎంతైనా వారు వెనుకాడరు. మీ శ్రమను తాము వాడుకోవాలని చెప్పి ఏదైనా ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక అద్భుతం అనేది కూడా జరగబోతుంది. రేపటి రోజున మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక దైవానుగ్రహం కూడా మీ యొక్క కష్టాన్ని అతి భారంగా అయితే ఆ దుర్గమ్మ తల్లి మోసి మీకు ఒక మంచి ఫలితాన్ని కూడా అందివ్వబోతుంది. అయితే ఎవరినో మంచో ఎవరు చెడో రేపటి రోజున మీకు అంతా బాగా పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఏ వ్యక్తి మంచి ఏ వ్యక్తి చెడు అనేది మీకు బాగా తెలిసిపోతుంది. ముఖ్యంగా ఎం అనేటువంటి వ్యక్తి వలన రేపటి రోజున ఇబ్బంది కలిగితే లేదా లాభం జరిగినా కూడా మీరు ఆలోచించినట్టయితే మీకైతే కనుక ఆ వ్యక్తి వలన ఎం అనేటువంటి వ్యక్తి పేరు కలిగిన వ్యక్తి వలన లాభం జరిగినట్లయితే కనుక వారి వల్ల ఒక రహస్యం అనేది మీరు తెలుసుకోబోతున్నారు. మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచివారా కాదా, మిమ్మల్ని ఏ విధంగా ప్రారంభించబోతున్నారు, వారు ఏ విధంగా నాటకాలు ఆడబోతున్నారు, మిమ్మల్ని ఏ విధంగా మంచి నుంచి ప్రయత్నాలు అయితే ముంచాలని చూస్తున్నారు, అటువంటి విషయాలన్నీ కూడా ఒక క్లారిటీకి అయితే వస్తాయి. రేపటి రోజున ఈ వి అనేటువంటి అక్షరం గల వ్యక్తి అయితే మీకు ఒక షాక్ తీసుకురాబోతున్నాడు. పాజిటివ్ షాక్ కావచ్చు. ఉదాహరణకు ఈ యొక్క వి అనేటువంటి వ్యక్తి ద్వారా మీరు రేపటి రోజున అకస్మాత్తుగా ధనలాభం కలిగించవచ్చు. ఆ వ్యక్తి మీకు ఎప్పటి నుంచో బాకీ ఉన్నటువంటి డబ్బు వ్యక్తి ద్వారా మధ్యవర్తిత్వం వలన వసూలు కావచ్చు. లేదా వివాహ సంబంధాల కోసం ఎదురు చూసిన ఈ వి అని గల పేరు గల వ్యక్తి అయితే వారి ద్వారా సంబంధం అనేది కూడా మీకు ఫిక్స్ అవ్వచ్చు. లేదా ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం మీ యొక్క పార్ట్నర్స్ పేరు వి కనుక మొదలైతే
మీరు రేపటి రోజున గొడవలకు పూర్తిగా దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. చిన్న మాట కూడా పెద్దదయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. వి అనేటువంటి వ్యక్తి మీ యొక్క పాత స్నేహితుడు కావచ్చు, లేదా దూరపు బంధువు కావచ్చు. సడన్‌గా ఒక ఫోన్ కాల్ చేసి ఒక వార్త అయితే చెప్పబోతున్నారు. ఆ వార్త మీ యొక్క భవిష్యత్తుకి, ఫ్యూచర్‌కి ఎంతో ప్లాన్‌ని మార్చేయబోతుంది. రేపటి రోజున మీకు వి అనేటువంటి రియాలిటీని చూపిస్తే గనక ఆ వి అనేటువంటి వ్యక్తి, ఎం అనేటువంటి వ్యక్తి ఇస్తూ ఉంటారు. ఈ అక్షరాల పేర్లున్న వారైతే రేపటి రోజున మీకు ఏం జరుగుతుందంటే గనక రేపటి రోజున మీ వల్ల స్పష్టంగా అయితే తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే గుర్తుపెట్టుకోండి. వీరికి తలనొప్పి లేదా కంటికి సంబంధించిన సమస్యలు కూడా ఎదురవ్వబోతున్నాయి. వీరు చేయాల్సిన పని రేపటి రోజున ఎవరితో వాదనకు అయితే అసలు దిగకండి. ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారితో కానీ, తల్లిగారితో కానీ, సమానమైనటువంటి వారితో అయినా కానీ చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఈ యొక్క రాశిగల వారికి ఎంతో ప్రేమ మర్యాదలతో అయితే కలిగి ఉంటారు. ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా అయితే ఉంటారు. అయితే ఈ వి అనేట వ్యక్తి మాత్రం రేపటి రోజున రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేయవచ్చు. ఈ 2 రోజుల్లో మీ యొక్క మౌనం మీ యొక్క ఆయుధం కనుక రేపటి రోజున మీకు చంద్రుడి యొక్క ప్రభావం అనేది మారుతుంది. ధనలాభానికి బాగా సూచిస్తుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అలాగే పొదుపు చేసేటువంటి డబ్బును కూడా వేరే అవసరాలకు వాడవలసిన అవసరం కూడా వస్తుంది. అలాగే ఆఫీస్‌లో మీ యొక్క బాస్ నుండి ముఖ్యంగా ఎవరైనా లేడీ బాస్ ఉంటే గనక మీ పనిని మెచ్చుకుంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత మీకు అత్యంత కీలకమైన ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. చాలా అంటే చాలా కీలకమైన శుభవార్త. అది కూడా మీ జీవితంలో చాలా ఎదురు చూస్తూ చాలా సంవత్సరాల తర్వాత ఆ శుభవార్త కోసం వేచి ఉన్నటువంటి శుభవార్త కావచ్చు. ఎమోషనల్‌గా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండబోతున్నారు. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఇక్కడే బి అనేటువంటి వ్యక్తి కూడా మరలా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వారు మీకు సహాయం చేయడానికి ముందుకు రాబోతున్నారు. సాయంత్రం సమయానికి కానీ జాగ్రత్తగా వారి యొక్క సహాయం వెనుక నుండి ఏదైనా స్వార్థం ఉండొచ్చేమో అని ఒకసారి ఆలోచించుకోండి. గుడ్డిగా మాత్రం అసలు నమ్మవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు రేపటి రోజున ఎంతైనా అప్రమత్తంగా ఉండాలి. స్పీడ్ తగ్గించుకోవాలి. రేపటి రోజున ఉత్తర తూర్పు దిక్కులైతే మీకు ప్రయాణాలు బాగా అయితే కలిసి వస్తాయి. అదృష్టపు రంగు వచ్చేసి తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ ఈ రంగులు మీకు మనసు ప్రశాంతంగా అయితే కలిగిస్తాయి. రేపటి రోజున మీకు దైవ చింతన బాగా పెరుగుతుంది. గుడికి వెళ్ళడం కానీ, ఇంట్లో పూజలు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున వ్యాపారస్తులకు చాలా అద్భుతమైన లాభాలు వస్తాయి. అంతేకాకుండా మీ యొక్క కెరియర్‌లో డబ్బు విషయంలో ఏ విధంగా ఉంటుందంటే గనక రేపటి రోజున యొక్క రాశి గల వారికి ప్రస్తుతం కొంత కష్టకాలం నడుస్తుంది కనుక రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి వారికి స్థిరత్వాన్ని తప్పకుండా అయితే మీరు పొందుతీరుతారు. అంతేకాకుండా షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా అప్రమత్తంగా ఉండాలి. రేపటి రోజున మాత్రం వి అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి టిప్స్ కానీ మీరు విని గుడ్డిగా అయితే వారి నమ్మకం పెట్టుకుని మోసపోయిన ప్రమాదం కూడా ఉంది కనుక స్థిరాస్తి వ్యవహారాల్లో వాయిదా వేయటం అయితే ఎంతైనా మంచిది. ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగిన గుర్తింపు లభించిన రోజుగా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున ఓర్పుతో ఎంతైనా ఉండాలి. రాజీనామా చేయాలని ఆలోచన వస్తే మీ ఉద్యోగం కానీ ఏదైనా కానీ రేపటి రోజున వాయిదా అయితే అసలు వేసుకోకండి. ఇక బంధాల విషయానికి వస్తే కనుక ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపటి రోజున పరీక్ష సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క పార్ట్నర్స్పై మీపై అనుమానం పెంచుకునే అవకాశం ఉంది కనుక మూడో వ్యక్తి జోక్యం వల్ల మీ మధ్య చాలా గొడవలు అయితే రాబోతున్నాయి. ఆ మూడో వ్యక్తి కనుక మనం ముందుగా చెప్పుకున్నట్టయితే ఎం అని వి అని కూడా ఉండొచ్చు. అలాగే పెళ్ళైతే భాగస్వామితో చాలా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం జరిగిన వారికి జీవిత భాగస్వామి పట్ల మీ పట్ల చాలా ఎంతో సహనం అయితే కలుగుతూ ఉండాలి. మీరు తప్పకుండా అయితే రేపటి రోజున మనం చెప్పుకునే విధంగా అయితే ఎం అండ్ వి అనే అక్షరాల వారితో మీరు తెలిస్తే కనుక షాక్ అవుతారు. ఆ షాక్ అయితే జీవితాంతం కూడా చాలా దెబ్బతీసే విధంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున యొక్క రాశి గల వారికి చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున యొక్క రాశి గల వారికి ఇద్దరు వ్యక్తుల వలన చాలా ఆశ్చర్యకరమైన వింతలు విశేషాలు కూడా జరగబోతున్నాయి. ఈ యొక్క మనకు ఉండేటువంటి సహనము అలాగే ఓపిక రేపటి రోజున మనలో ఉన్నటువంటి రియాలిటీ కనుక మనం ఏదైనా సహనానికి చాలా తొలిమెట్టుగా ఓర్పుగా సహనంగా అయితే ఉండడం ఎంతైనా అవసరం. మన జీవితం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా మారబోతుంది. మనకు దొరికేటువంటి సమయం గత జన్మలో ఈ జన్మలో మనం చేసుకున్నట్టు పాపకర్మలను బట్టి ఏదైనా సరే మన గ్రహస్థలను బట్టి ఉంటుంది. ఇక రేపటి రోజున అయితే వీరు చాలా బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ రేపటి రోజున అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు వీరు చాలా టైం గడుపుతూ ఉంటారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అసలు డోకానే ఉండదు. బాధ్యతలు మీ మనసుకు ఆందోళన కలిగించేలా ఉంటాయి. ఇవాళ మీరు మరొక వ్యక్తిని కూడా కలవబోతున్నారు. మీ హృదయానికి చాలా బలంగా మనసుకు నచ్చుతారు. ఆఫీస్లో ప్రతి ఒక్కరు రేపటి రోజున మీరు చెప్పే దాంట్లో చాలా సిన్సియర్గా వింటారు. రేపటి రోజున మీకు అంతా చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సమస్యలు అన్నీ మీరు తొలగిపోతాయి. తప్పకుండా ఆనందంగా ఆహ్లాదంగా అయితే కలుగుతారు. రేపటి రోజున తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మీకు మెండుగా ఉంటుంది. దేవాలయ దర్శనానికి వెళ్ళి అమ్మవారికి దీపారాధన చేసుకొని ఇంట్లోనే
అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడం, కుంకుమార్చన చేసుకోవడం మీకు ఎంతైనా మేలు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.